మీరు చాలా డిబేట్‌లో గూడా పాల్గొంటా ఉన్నారు ఈ అంశం పైన. చాలామంది గూడా నిరుద్యోగులు గూడా అందులో ఉన్న ప్రస్తావన గూడా మేము జూస్తా ఉన్నాము. అయితే నిరుద్యోగులను గూడా మీరు ప్రశ్నిస్తా ఉన్న పరిస్థితులు గూడా ఆడ కనబడతా ఉన్నాయి. అంటే మీకు గూడా కొంత అవగాహనే ఉంటది. మీరు గూడా ఒక అంటే హైకోర్టు నిరుద్యోగుల అడ్వకేట్ తరపున అంశానికి సంబంధించి గూడా మీకు లీగల్ సెల్ గూడా అంతా తెలిసి ఉంటది. కానీ ఎందుకు వాళ్ళనంత మానసికంగా ఇబ్బంది గురే విధంగా గుర్తుపెట్టుకోండి, మేము నిజమైన నిరుద్యోగుల యొక్క వాళ్ళ యొక్క సంక్షేమాన్ని కోరుకుంటాం. నకిలీ నిరుద్యోగులు, కృత్రిమ నిరుద్యోగులు, రాజకీయ పార్టీల మోచేతి కింద నీళ్లు తాగేవాళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టండి. వాళ్ళ ఉద్దేశం రాజకీయ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటి బద్నాం అంటే వాళ్ళు చేయదు కదా, వాళ్ళు ఎవరు నమ్మడు కదా. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఉపయోగించుకుంటారు, పావులుగా ఉపయోగించుకుంటారు. వాడి జీవితం నాశనం. వాళ్ళు కనీసం మీరు చూడండి, ఎవరైతే మాట్లాడుతున్నారో టీవీలో, అమ్మ నువ్వు క్వాలిఫై అయినావు అని అడగండి, బాబు నువ్వు క్వాలిఫై అయినావు అడగండి. అంటే జీవోల వల్ల తీసుకురావడం వల్ల మేము జీవోలు ఏంది, అది మేలైన జీవోనే కదా. సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా పరీక్ష పెడితే నువ్వు క్వాలిఫై అవుతావా? మళ్ళీ ఎవరైనా కోర్టుకు పోతే ఆగిపోదా పరీక్ష? అర్థం ఉండాలి. జీవో 29 19 రాష్ట్రాల్లో అమలవుతుంది. గుజరాత్లో అమలవుతుంది, ఉత్తరప్రదేశ్లో అమలవుతుంది, మహారాష్ట్రలో అమలవుతుంది, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రంలో జీవో నెంబర్ 5 పేరుతో అమలవుతుంది. అసలు నార్త్ ఈస్ట్ స్టేట్ మన ఈశాన్య రాష్ట్రాల్లో అయితే రిజర్వేషన్లు లేవు. అసలు ఎవరిని పికప్ చేయరు. ఇంకో రిజర్వేషన్ అంశం వచ్చినప్పుడు కూడా గత ప్రభుత్వం అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జీవో నెంబర్ ఒక మాట ఇందాకన్నా కదా, అది రాజకీయ పార్టీది. నాకు దక్కంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి చేత కాలేదు కాబట్టి నాకు దక్కంది, కాంగ్రెస్ ప్రభుత్వం దక్కడానికి వీలేదు. నిరుద్యోగులు ఏంది ఇట్లాంటి కొంతమంది అమాయకులు మాట్లాడుతుంటారు కదా, నేను ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదు, నా పక్కనోడు క్వాలిఫై అయ్యిండు, వాడికి ఎట్లా వస్తుంది ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఇవన్నీ. వాడు కష్టపడిండు, నువ్వు రోడ్డు మీద తిరిగినావు, నువ్వు వాయిదాలను తిరిగితే వాడు పుస్తకాలు పట్టుకొని తిరిగి వాడికి ఉద్యోగం వచ్చింది. కాబట్టి గర్వపడాలా, అంతేగాని మానసికంగా బాధపడి ఒక సైకో లెక్క తయారైపోయి ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వాలని దూషించడం వల్ల ఏమవుతుంది? నువ్వు రాజకీయాల్లో పోతావా? పోయి మాట్లాడు. నిరుద్యోగం ముసుకేసుకొని టీవీ చర్చలకు వచ్చి మైకులు పెడితే యూట్యూబ్ల ముందు మాట్లాడే వాళ్ళు అట్లా ఉద్యోగాలు వస్తాయా? చెప్పండి, ఆలోచన చేయండి. గుర్తుపెట్టుకో, ప్రతిభావంతుడిని ఎప్పుడు కూడా చెడగొట్టలేడు. చదువుకున్నావు, నిజంగా చదివిన వాడు, మనస్ఫూర్తిగా తపస్సులాగా చదివిన వాడు ఎంత మళ్ళీ పరీక్ష పెట్టినా మళ్ళీ వస్తాడు, మళ్ళీ పరీక్ష పెట్టినా మళ్ళీ వస్తాడు. అట్లాంటి వాళ్ళే కదా సివిల్ సర్వీస్ స్థాయిలో 20 మంది 6 సార్లు వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆ గ్రూప్ 1లో. అక్కడ రాక మళ్ళీ గ్రూప్ 1 వచ్చి ఈ గ్రూప్ 1లో చేరిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ చేరిన తర్వాత మళ్ళీ సివిల్ సర్వీస్ వచ్చింది వాళ్ళకి. అంతటి ప్రతిభావంతులు ఉన్నారు. ఫస్ట్ నువ్వు ఎదుటి వాళ్ళని ప్రశ్నించినప్పుడు నువ్వు క్వాలిఫై అయినావు గ్రూప్ 1ని. అసలు 67,000 ఉద్యోగాలు ప్రయత్నం భర్తీ చేస్తే నువ్వు కనీసం గ్రూప్ 2 రాసి ఉంటావు కదా, కంపల్సరీ రాసి ఉంటావు. నువ్వు గ్రూప్ 2 రాదా, నీ గ్రూప్ 4 రాదా, ఏ ఉద్యోగం రాదా, ప్రిలిమ్సే క్వాలిఫై కాకుండా ఇక్కడికి వచ్చి గ్రూప్ 1 మైన్స్ గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఆ జీవో 55 నాకు ఎట్లా వస్తుంది? నీకు 55 పెట్టినారా, 29 పెట్టినారా, రేపు ఇంకో జీవో తీసినా రాదు. ఇంకొక అంశం అంటే జీవోల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 46 గురించి అప్పుడు బల్మూరి వెంకట్ కూడా భలే మాట్లాడిండు. ఆయన కూడా ఇప్పుడు ఏడున్నాడు కూడా కనిపించట్లేదు. అంటే ఈ అంశాల పైన ఎందుకు నిరుద్యోగులకి అన్యాయం చేస్తా ఉన్నా ఇప్పటి కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 46 జీవో తెచ్చింది ఎవరు? వాళ్ళు తెచ్చిన, మీరు కూడా వాళ్ళు తెచ్చినప్పుడు మేము ఏం చేసినాం, అది రాష్ట్రపతి ఉత్తర్వులు మళ్ళీ సవరించాలి. పుణ్యకాలం అయిపోతుంది. దానికోసం కూర్చుంటే ఉన్న ఇప్పుడు మీ ఉద్యోగాలు కావాలని వీళ్ళే 46 సవరించాలని మీరు అది చేయాలంటే మళ్ళీ రాష్ట్రపతి ఉత్తర్వులు చేయాలా. 3 ఏళ్ళు అంటే 3 ఏళ్ళు ఈ ప్రభుత్వ కాలం కూడా అయిపోద్ది. కాబట్టి మరి ఉద్యోగం మీరే చెప్పండి, అందరు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులంతా కలిసి ఎంతమంది ప్రిపేర్ అవుతారు? కానిస్టేబుల్, ఎస్ఐలు వాళ్ళు కొద్దిమందే ఉంటారు కదా, గ్రూప్స్ వాళ్ళు, టీచర్లు రకరకాలు ఉంటారు. అంటే మీ ఒక్కరి కోసం మొత్తం నోటిఫికేషన్ ఆపమంటారా? ఆయన చేసిన తప్ప ఆయన ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది, 46 సమస్యను పరిష్కరించే విధంగా ఆలోచన చేస్తుంది, ఏ విధంగా చేయాలని చెప్పింది. గుర్తుపెట్టుకోండి, పాపం మొన్న జీవో 46 వల్ల నష్టపోయినటువంటి వాళ్ళని చాలామందిని హైడ్రాలో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇలా హైడ్రాలో 35,000 40,000కు 35,000కు వాళ్ళందరూ దాదాపు 500 800 మంది 900 మంది జాయిన్ అయ్యారు అందులో. మరి ప్రభుత్వానికి మానవతా దృక్పథం ఉన్నట్టే కదా. అరే ఎక్కడ ఉద్యోగం ఖాళీగా ఉంటే ప్రభుత్వ శాఖలో అది నిరుద్యోగులతో భర్తీ చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని రాజకీయాల ఉచ్చులో పడిపోయి ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? మీ మేలు చేయడం కోసమే కదా రేవంత్ రెడ్డి గారు ఇలా 6,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంచి నిరుద్యోగుల గొంతు కోసింది. మరి ఈ ప్రభుత్వం ఏమైనా పెంచిందా? గత ప్రభుత్వం 6,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులకే మళ్ళీ ఉద్యోగాలు ఇస్తే రేవంత్ రెడ్డి సరైన చర్య కాదు, నిరుద్యోగులకు రావాలని చెప్పి వాళ్ళని తొలగించి 6,000 ఉద్యోగాలు మళ్ళీ ఇందులో చేర్చిండు. అదేవిధంగా గత ప్రభుత్వం ఎవరికైనా సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ₹1,00,000 సాయం చేసిందా? ఇయర్ 250 మందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ రాసే వాళ్ళకి
లక్ష చొప్పున సాయం చేసింది. అందులో 20 మంది విజేతలు అయ్యారు. మళ్ళీ మెయిన్స్ ఇంటర్వ్యూకి పోయే వాళ్ళకు కూడా లక్ష సాయం చేసింది. మరి గత ప్రభుత్వం ఏమైనా సాయం చేసిందే? ఇలా ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. మరి కేసీఆర్ ఎప్పుడన్నా ఇచ్చిండా? 300 కోట్లు, 450 కోట్లు, 500 కోట్లు కావాల్సి వస్తే 250 కోట్లు, 350 కోట్లు, అందులో తరుగు కోత. మరి ఇలా రేవంత్ రెడ్డి అన్న మాట ప్రకారం వచ్చి చేసినా చేయలేదు. ఎవరు పనిచేసే ముఖ్యమంత్రి? అట్లాంటి కావాలని రాజకీయాల ప్రలోభపడి మీకు రాలేదు కాబట్టి గ్రూప్ 1 ఫిలిమ్స్లో నువ్వు క్వాలిఫై కాలేదు కాబట్టి ఇంకెవడు క్వాలిఫై కావడానికి వీల్లేదు, రజనీకాంత్ సినిమాలాగా నాకు దక్కంది ఇంకెవడికి దక్కడానికి వీల్లేదు. అరే చూడ ఎంత జాలి. మీరు పోయారు, ఇంటర్వ్యూకి పోయారు, ఆడ గ్రూప్ 1 ఆస్పిరెంట్లు. ఆ రోజు మేము అట్లా చేయలేదు, మేము డబ్బులు ఇచ్చే స్తోమత లేదు, కానీ పాల ప్యాకెట్ కూడా కొనే స్తోమత లేదు మాకు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూసారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు అందరినీ చూసారు కదా. మరి అట్లాంటి వాళ్ళు ప్రతిభావంతులకి ఇస్తే ఇంకెవరికి ఇవ్వాలి ఉద్యోగాలు? మీరు ఇట్లా ఆరోపణలు చేస్తే కావాలి మీకు రాలేదని చెప్పి కుళ్ళు బుద్ధితో కుట్రలతో వేరే వాళ్ళ ఉచ్చులో పడిపోయి, రాజకీయ పార్టీలు ఉచ్చులో పడిపోయి నిజమైన ప్రతిభ అంటే వాళ్ళు నిరుద్యోగులు కదా. 562 మంది నిరుద్యోగులే కదా. వాళ్ళు కూడా కష్టపడి తపస్సులా చదివితే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. మీరేమో వాయిదాలని ఆ టీవీ చుట్టూ ఈ టీవీ చుట్టూ రోడ్ల మీద అశోక్ నగర్లో ఆడేట ధర్నాలు చేస్తే సరిపోయింది. అట్లాంటి వాడికి ఎవరికి చూపించండి, ఎవరికన్నా అట్లా ధర్నాలు చేసినప్పుడు ఎవరికి ఉద్యోగం రాలి. ఇంకోటి మాతో చర్చలకు వచ్చారు కొంతమంది మహానుభావులు. ఆ చర్చలకు వచ్చిన వాళ్ళు టూరిజం ప్లాజాలో వాయిదా ఏమంటే మేము గత ప్రభుత్వం అయితే పట్టించుకునేది కాదు, నిరుద్యోగుల దగ్గర రాయించేది కాదు. కానీ మేము దగ్గర చర్చలు పిలిచినప్పుడు ఆ ముఖాలు చూస్తే అందులో ఎవరికి ఉద్యోగం రాలేదు, ఒక్కడికి రాలేదు.